జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. అయితే ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గం పైన తీవ్ర చర్చ నడుస్తోంది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములు అవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాలు నుంచి ఎవరుంటారు? అలాగే టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపైన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా, పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ అయితే సాగుతోంది. అయితే ఈసారి ఎలాంటి మోమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు మాత్రమే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని అన్న చర్చ కూడా జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతకు అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కోండ్రు మురళీమోహన్, అలాగే ఆర్వీఎస్ కె రంగారావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, అలాగే పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, రఘురామకృష్ణంరాజు, అలాగే పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, శ్రీరామ్ తాతయ్య, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, శ్రావణ్ కుమార్ పేర్లైతే సహజంగా పరిశీలనలో ఉండొచ్చునన్న చర్చ అయితే జరుగుతోంది. అయితే లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్న దాన్ని బట్టి అయితే ఇంకొందరు సీనియర్ల పేర్లు కూడా పరిశీలించొచ్చే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, తన పార్టీ శాసనసభ్యులకే అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగ్గట్లుగా ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. ఇక జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటుగా అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4 ప్రాతినిధ్యం లభించే వీలు కూడా ఉందనే చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొనతాల రామకృష్ణ పేరు కూడా పరిశీలనకు రావచ్చు. ఇక మిగిలిన వారికి కాపు, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుతే. ఇక 2014లో బీజేపీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 2కి మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా 2కే చోటు లభించొచ్చు. ఇక వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారు అన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు కూడా ప్రభావితమవుతాయి. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా విజయవాడ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అయితే అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి, దీనికి సంబంధించి క్యాబినెట్లో ఎవరెవరు మంత్రులు అవుతారో, అలాగే బీజేపీకి సంబంధించి అయినా, ఇటు జనసేనకు సంబంధించి అయినా ఎంతమందిని తీసుకునే అవకాశం ఉంది, అలాగే పవన్కి ఎలాంటి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారు, అలాగే లోకేష్ కూడా మంత్రివర్గంలో చేరతారా లేదా అనేది కూడా ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ అయితే నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? మమతా, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే మరి కొద్ది రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో ఇటు కూటమి తరపున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆయన క్యాబినెట్లో ఎవరు మంత్రులు కాబోతున్నారు అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా అయితే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఏదైతే మహిళలు, బీసీలు, అలాగే కొత్త తరానికి
ఎక్కువ ఈసారి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి ఈసారి ఎక్కువ ప్రాధాన్యత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా మహిళల పరంగా చూస్తే అటు నందిగామ నుంచి గెలుపొందినటువంటి తంగిరాల సౌమ్య, అలాగే అటు అనిత, వంగలపూడి అనిత ఇద్దరు కూడా ఆ పోటీలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు అటు బీజేపీ నుంచి కూడా ఈసారి 3 స్థానాల్లో అయితే కోరుతున్నటువంటి నేపథ్యంలో ఈ గతంలో 2014లో గెలుపొందినప్పుడు 2 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి అదే 2తో సరిపెడతారా లేదంటే మరొకటి ఇస్తారనేది చూడాలి. అయితే మరోవైపు ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈసారి మంత్రి పదవి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు మరొక కీలక పదవిని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మరోవైపు నారా లోకేష్ ఏదైతే యువగలం పాదయాత్రతోటి ఈ పార్టీని మరింత బలోపేతం చేసినటువంటి నారా లోకేష్కి ఈసారి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది ఇంకా మీమాంసగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ఏర్పడిన నేపథ్యంలో కూటమి సభ్యులను సంతృప్తిపరచవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే నారా లోకేష్ కొంతవరకు త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఇప్పటికే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే లోకేష్ మాత్రం ఒకటి, తన తండ్రి సీఎం కావాలి, ఏదైతే 5 ఏళ్లలో పడినటువంటి బాధలను ఎదుర్కొనేందుకు ఖచ్చితంగా ఆయన సీఎం కావాలంటూ కూడా ఆయన చాలా వరకు కూడా కొన్ని వదులుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే మంగళగిరి నుంచి భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి నారా లోకేష్కి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఈ సర్దుబాటులో మంత్రి పదవి వస్తుందా లేదని చూడాలి. కానీ ఆశావాహులు మాత్రం భారీగానే ఉన్నారు. ఇటు కృష్ణా జిల్లా పరంగా చూస్తే అటు జనసేన నుంచి గెలుపొందినటువంటి మండల బుద్ధప్రసాద్ గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అలాగే కొల్లి రవీంద్ర, మాజీ మంత్రి కొల్లి రవీంద్ర కూడా ఆ సామాజిక వర్గం నుంచి, మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఆయనకు అవకాశం దక్కేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు సీనియర్ నేత అయినటువంటి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుకి ఈసారి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు బోండా ఉమా కూడా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా కూడా మంత్రి పదవి దక్కుతుందని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు విజయవాడ వెస్ట్కి వచ్చేసరికి ఏదైతే అటు బీజేపీ నుంచి గెలుపొందినటువంటి సుజనా చౌదరి మాజీ కేంద్ర మంత్రి కూడా ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే వైశ్య సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ఏకైక నాయకుడు శ్రీరామ్ తాతయ్య కూడా ఈసారి అవకాశం దక్కుతుందని ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు వీటిలన్నిటికీ కూడా ఏదైతే చెక్ పెడుతూ కూడా ఈసారి క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళకు, అలాగే యువకులకు, బీసీలకు, మహిళలకు పెద్దపీట వేస్తామంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి సీనియర్లకు అయితే కొంతమందికి ఇది కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే సీనియర్లు కొంతమంది ఇంతకుముందు సీట్లు కూడా రావనుకున్నటువంటి నేపథ్యంలో వారికి ఆఖరి క్షణంలో కొంతమంది సీట్లు ఇచ్చారు. అయితే ఇప్పటికే కొంతమంది సీనియర్లు తాము ఏదైతే ఆ కూటమి అధికారంలోకి రావాలని చెప్పేసి త్యాగాలు చేసినటువంటి నాయకులను కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మంత్రి పదవుల్లో కూడా ఎవరు అంతగా ఆశించవద్దు అనేటువంటిది ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో కొలువుదీరనున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి కూటమి సభ్యుల్లో అందరినీ తృప్తిపరచాలి, అందరూ సమన్వయంతో ఎప్పుడు ఏ విధంగా అయితే గెలుపొందామో అలాగే అందరూ సమన్వయంతో పనిచేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించాలనేటువంటి ఒక నినాదంతో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు. ఏదైతే మేము పాలకులం కాదు సేవకులం అంటూ కూడా ఆయన మొన్న మీడియా సమావేశం ద్వారా ప్రజలందరికీ కూడా చెప్పారు. ప్రజలు ఏది చెప్తే అదే చేస్తామన్నట్లుగా మేము సేవకులమనే ఆయన చెప్పినటువంటి దానికి ఇప్పుడు ఏదైతే మంత్రి పదవుల్లో కొంతమంది ఆశావాహులు ఉన్నారో ఆచితూచి ఇప్పుడు మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే నారా లోకేష్కి ఈసారి మంత్రి పదవి వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకా మీమాంస అయితే కొనసాగుతూ ఉంది. మమత రైట్. అలాగే టీడీపీకి సంబంధించి కొంతమంది నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా వాళ్ళు కొంతమంది ఆ స్థానాలకు సంబంధించి త్యాగం చేయడం జరిగింది. అయితే మరి వారికి ఇప్పుడు మంత్రివర్గంలో ఏమైనా ఛాన్స్ కల్పించే అవకాశం ఉందంటారా?
అంటే మమత ఏదైతే ఈ యొక్క ఎన్నికల్లో కూటమి ఏర్పడిన తర్వాత సీట్ల సర్దుబాటులో కొంతమంది సీనియర్ నేతలు తమంతటి తామే స్వయంగా ఏదో నిష్క్రమించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కేవలం పార్టీని అంటబట్టుకుని కూడా ఇప్పటి వరకు కూడా పార్టీ గెలుపు కోసం పనిచేసినటువంటి సీనియర్ నేతలు ఏదో దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే కొనకళ్ళ నారాయణ, ఏదైతే మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ, ఇటువంటి కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారు. వారందరికీ కూడా గతంలో కూడా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో ఎమ్మెల్సీ అదే రాజ్యసభ లాంటి పదవులు ఇచ్చిన తర్వాత వారికి ఏదో ఒక మంత్రి పదవి అవకాశం వచ్చేటువంటి కొంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం క్లీన్ ఇమేజ్, ఎవరైతే ఇక్కడ గెలవరు అనుకున్న వ్యక్తులను చిత్తుగా ఓడించి ఎవరైతే ముందు నిలబడ్డారో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే యువతరానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. ముఖ్యంగా బీసీలను ఈసారి మాత్రం మరింత ఆప్యాయతగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీసీలు ఈసారి బాగా ఎన్నుముకగా నిలిచినటువంటి నేపథ్యంలో బీసీలకు పెద్దపీట వేస్తూ, అలాగే మహిళలకు కూడా ప్రాధాన్యత కల్పించేలాగా ఈ యొక్క కేబినెట్ కూర్పు ఉంటుందని చెప్పేసి సంకేతాలు అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇచ్చారు. దానికి తగ్గట్లుగా ఇటు జనసేన బీజేపీ కూడా కలిసి రావాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే జనసేనలో మాత్రం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనేది ఇప్పుడు ఆల్రెడీ సర్వత్రా వినిపిస్తున్నటువంటి చర్చ. అయితే దానికి అనుగుణంగా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంతో పాటు మరొక కీలకమైనటువంటి పదవిని కూడా ఆయనకి ఇచ్చి ఆయన గౌరవాన్ని మరింత పెంచాలనేటువంటి యోచనలో కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ముందుగా నిలబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. అలాగే తను ఎన్నో ఓర్పులు ఓర్చుకుని అది కొన్ని సీట్లను కూడా తగ్గించుకుని తాను తగ్గించుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా గౌరవించుకోవాలి, అతనికి ఎటువంటి అగౌరవం కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో టీడీపీ అయితే మాత్రం ఉంది. అలాగే కూటమికి సభ్యులకు సంబంధించి బీజేపీ కూడా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి 2 స్థానాల్లో 2 మంత్రి పదవులు ఇవ్వడానికి అయితే సంసిద్ధంగా ఉన్నారు. కానీ మరొక ఈ యొక్క మంత్రి పదవిని కూడా అడుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అటు కేంద్రంలో కూడా చక్రం తిప్పుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 164 సీట్లతోటి భారీ విజయాన్ని అందుకున్నటువంటి చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఖచ్చితంగా ఫలిస్తాయని చెప్పేసి ఆయన ఎవరికి చెప్తే వారికి ఆ మంత్రి పదవులు వచ్చేలాగా ఎవరు కూడా అడ్డు చెప్పకూడదంటూ కూడా ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు చంద్రబాబు నాయుడు బాటలోనే నడుద్దాము, ఆయన ఎట్లా అంటే అట్లాగే ముందుకు వెళ్దామన్నట్లుగా కూడా చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఫైనల్గా చంద్రబాబు నాయుడు ఎవరిని మంత్రులు చేస్తారు, ఏ నిర్ణయం తీసుకుంటే దాని మీదే బేస్ అయి ఉంటుంది తప్ప ఎవరు కూడా ఆశావాహులు అతిగా ఆశపడవద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది మమత. రైట్. అలాగే ఏడుకొండలో ఇప్పుడు పవన్కి డెప్యూటీ సీఎం ఇస్తారు అనేసి అని చెప్పి ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఆయన మాత్రం పర్యావరణంకి సంబంధించి శాఖ తీసుకుంటారు అనేసి అని చెప్పి ఆయనకు అదే ఇష్టం అని మాట్లాడడం కూడా జరుగుతోంది. అయితే ఏది తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే మమత ఇక్కడ డిప్యూటీ సీఎం అనేది ఒక గౌరవమైన పదవి. అయితే డిప్యూటీ సీఎంతో పాటు మరొక కీలకమైనటువంటి మంత్రులు ఇప్పుడు ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చేతిలో కొన్ని కీలకమైనటువంటి శాఖలు కూడా ఉండడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఇటు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఏదో ఒక గౌరవమైనటువంటి మంత్రి పదవి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి ఎప్పుడు కూడా పర్యావరణ హితంగా ఆలోచించేటువంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా ఏదైతే ఆయన కోరుకున్నటువంటి పదవిని ఇచ్చే గౌరవించాలనేది ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నటువంటి చర్చ. ఏదైతే ఆయన డిప్యూటీ సీఎంతో పాటు ఆయన కోరుకున్నటువంటి మంత్రి పదవి ఇచ్చి గౌరవించేలాగా కూడా ఇప్పుడు టీడీపీ అడుగులు వేస్తుంది. దానికి బీజేపీ కూడా సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం రసవత్రంగా మారాయి. మరొక ఏదైతే కొన్ని రోజుల్లో కొలువుదీరనున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటే ఆ రోజు కొంతమంది మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఆ తరువాత వారికి ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలనేది తర్వాత చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి భేటీ తర్వాత ఎవరెవరికి ఏ శాఖలు అనేది కేటాయించడం జరుగుతుంది మమత.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.